పంజగుట్ట శ్మశాన వాటికలో పాతిపెట్టిన శిశువు మృతదేహం మాయం కావడం కలకలం రేపుతుంది. ఇక్కడ శ్మశాన వాటిక ఇన్ఛార్జ్ అయినటువంటి అక్షయ్ మన దగ్గర ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి సంచలనం రేపుతుంది. అసలు ఈ వాస్తవాలేంది? అసలు ఎక్కడ ఆ శిశువు మృతదేహం? ఎవరు తీసుకుపోయారు? ఏం కథ? ఎవరు తీసుకెళ్లారనేది మాకు కూడా తెలియదు సార్. అది తెలుసుకోవడానికే నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళ ఎంక్వైరీ చేస్తున్నారండి. ఓకే. ఏంటి ఇక్కడ మీ మీ పాత్ర ఏంటి ఇక్కడ? నేను ఇక్కడ పంజగుట్ట శ్మశాన వాటిక కాటికాపరినండి. ఓకే. ఇప్పుడు మొదటి శిశువును శనివారం ఇక్కడ సమాధి చేసిండ్రు అనేది చెప్తా ఉన్నారు. అది శనివారమేనా? మొదటి శిశువా సార్? నాకు ఐడియా లేదు సార్, నేను రాలేదు బేసిక్గా. నాకు తెలిసి శనివారం కాదు సార్, ఆదివారం పండగ రోజు జరిగింది సార్. పండగ రోజే ఎవరు రాలేదు ఇక్కడ. పని వాళ్ళు ఉన్నారు, పనులు లేవు కాబట్టి ఎవరు రాలేదు. సో ఆన్ శనివారం కాదు సార్, ఆదివారం అనుకుంటున్నానండి. ఇక్కడ కాటి కాపర్ల మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలామంది. జగన్, ప్రసాద్, మల్లేష్, జోసెఫ్ పైన. వాళ్ళ చరిత్ర ఏంది ఇక్కడ? సార్ ఇప్పుడు జగన్ అనేది మా తమ్ముడు సార్, అతను కూడా కాటి కాపరియే. అండ్ ప్రసాద్ వాళ్ళందరూ మా దగ్గర పనిచేసేవాళ్ళు. మాకు ఎక్కువ పని ఉన్నప్పుడు వాళ్ళతోటి పని చేయించుకోవడం, ఇక్కడ క్లీనింగ్ చేయడము అవన్నీ చేస్తారు సార్ వాళ్ళు, ప్రసాద్, మల్లేష్ అండ్ వాళ్ళు. అండ్ వాళ్ళు కొన్ని ఏండ్ల నుంచి నియర్ అబౌట్ దగ్గర 20 years అబౌవ్ నుంచి వాళ్ళు ఇక్కడే పని చేస్తున్నారు, ఇక్కడే నివాసిస్తున్నారు. వాళ్ళు అలాంటి పనులు చేయరు సార్. ఎందుకంటే వాళ్ళు దీనిపైనే బతుకుతున్నారు, దీనిపైనే జీవనాధారం ఉంది కాబట్టి వాడు తప్పుడు పనులు చేయడానికి మాకు పూర్తి నమ్మకం ఉంది వాళ్ళపైన. అందుకే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారండి. ఇప్పుడు శిశువు మృతదేహాన్ని పాతిపెట్టే సమయంలో తండ్రి కానీ వాళ్ళ బంధువులు కానీ వచ్చిండ్రా? శిశువు బంధువులు? సారీ సార్, నాకు తెలియదు, నేను లేను ఆ రోజు. నాకు తెలుసుంటే నేను దీనికి ఆన్సర్ చెప్పేవాడిని, కానీ నేను లేను సార్, నాకు తెలియదు దాని గురించి. ఇప్పుడు ఏంటి సీసీ కెమెరాల దీనికి సంబంధించింది ఏముంది అసలు? సీసీ కెమెరాస్ ఉన్నాయి సార్. ఆ సీసీ కెమెరాస్ హార్డ్ డిస్క్ అనేది పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఏమంటారు, మన ఎంక్వైరీకి తీసుకెళ్లారు సార్ అంతా. ఓకే. అంటే ఇప్పుడు దీనిపై మీరేమనుకుంటున్నారు? అంటే మీరు కూడా సండే రోజు లేరని చెప్తా ఉన్నారు సార్. ఇది ఫస్ట్ టైం జరిగింది. ఈ శ్మశాన వాటికకి దగ్గర 200 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మాకు కూడా ఫస్ట్ టైమే. మేము కూడా ట్రోమాలు ఉన్నాము ఇది జరిగినందుకు. అది ఎవరు చేశారు, ఏ సమయంలో చేశారు అనేది మాకు కూడా తెలీదు. బేసిక్గా మార్నింగ్ టైంలో అయితే ఎవరు చేయరు, ఎందుకంటే మనుషులు అందరు కనిపిస్తారు కాబట్టి. అది నైట్ టైంలోనే జరిగిందని అనుకుంటున్నానండి. ఇంకోటి అక్షయ్ గారు, నైట్ టైం ఎవరైనా రావచ్చా? సెక్యూరిటీ బందోబస్తు ఉంటుంది ఎవరు రాకుండా? ఈ శ్మశాన వాటికకి సెక్యూరిటీ బందోబస్తు ఉండదు సార్. ఎందుకంటే దీనికి మూడు దారులు ఉన్నాయి శ్మశాన వాటికకి. గేట్లు లేవు. అండ్ అందరికీ శ్మశాన వాటిక నుంచే రావడానికి పోవడానికి దారి ఉంది వెనకాల ఉన్న దేవరకొండ బస్తీకి. సో ఎవరైనా రావచ్చు, పోవచ్చు సార్ నైట్ టైంలో. మేమైతే మార్నింగ్ ఏ టైం 24 hours ఎప్పుడైనా రావచ్చు. మా డ్యూటీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటాము. అండ్ ఎప్పుడైనా పని కొంచెం లేట్ అయితే మేము ఉండి మా వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తాం సార్. అంటే ఇప్పుడు ఎంట్రెన్స్ దగ్గర సెక్యూరిటీ ఉండడం అట్లా ఏమి ఉండదా? ఎంట్రెన్సే లేదు సార్ దీనికి. ఎంట్రెన్స్ శ్మశాన వాటికకి ఎంట్రెన్సే లేదు. ఉన్న ఒక కమాను లాస్ట్ టైం బ్రిడ్జ్ చేసేటప్పుడు అది డెమాలిష్ చేశారండి. సో ఎంట్రెన్సే లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ కదా, మీ మదర్ ఇన్ఛార్జ్, మీరు కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ బాధ్యతలు. మిమ్మల్ని పోలీసు ఏమైనా విచారణ చేశారో అడిగినరా అసలు? నేను లేను సార్. నేను లేని క్రమంలో పోలీసు వాళ్ళు వచ్చారు. మా తమ్ముడు ఉన్నారు ఇక్కడ, జగన్ మా తమ్ముడు ఉన్నారు. విచారణకి మా తమ్మునికి తీసుకెళ్లారండి. మీ మదర్ని ఏమన్నా అడిగే ప్రయత్నం? లేరండి, మా మదర్ అప్పటికి రాలేదండి ఇక్కడికి. ఫైనల్గా ఇది చాలా బాధాకరమైన అంశము. నగరం నడిబొడ్డున జరిగినటువంటి ఈ అంశాన్ని మీరు ఏ కోణంలో చూస్తారో, ఎట్లా స్పందిస్తారు దీన్ని? సార్ ఇలాంటి సంఘటన జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదండి. అండ్ ఎవరు అనుకోరు కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని. అండ్ మేము ఈ సంఘటన ట్రోమాలు ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు విచారణకి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. అండ్ ఆయన సహకరిస్తాడు, మేము కూడా మా ఫ్యామిలీ వాళ్ళంతా సహకరిస్తారు పోలీసు వాళ్ళకి. మేము ఒక ట్రోమాలు ఉన్నాం. ఎందుకు ఇలా జరిగింది, ఎవరు చేశారు, ఏంది అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ పంజగుట్ట శ్మశాన వాటిక నిర్వహిస్తున్నట్టు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లక్ష్మి ఉంటుంది. వాళ్ళ యొక్క కొడుకున పెద్ద ఈయన పేరు అక్షయ్, చిన్న కొడుకు జగన్. ఇక్కడ ఆయననే జగన్ అనే వ్యక్తి చూసుకుంటాడు మొత్తం. ఆయనతో పాటు ఒక ముగ్గురు ఉంటారు, ప్రసాద్, మల్లేష్, జోసెఫ్. ఈ నలుగురు కలిసి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాట్లాడిన అక్షయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడే జగన్. ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు, ఇట్లా జరగడం బాధాకరం,
అసలు వాళ్ళు ఈ మల్లేష్, అక్షయ్, జోసెఫ్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ కాటి కాపరులుగా పనిచేస్తున్నారు. అట్లా వాళ్ళు చేస్తారని నేను అనుకోవట్లేదు. మా తమ్ముడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నాడు. నేను ఆ బాధలో ఉన్నా. సండే కూడా మేము అందుబాటులో లేము. బోనాలు ఆ పండుగ కాబట్టి మేము అక్కడ ఆ కార్యక్రమంలో ఉన్నామని చెప్తా ఉన్నాడు. కానీ ఏదేమైనా ఇక్కడ శిశువు మృతదేహం మాయం కావడం అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. ఎందుకంటే 12 తారీఖు ఏదో అమావాస్యనేమో స్టార్ట్ అవుతుందంట. మరి ఏమన్నా క్షుద్ర పూజలకు ఏమన్నా తెలీదు. లేదా ల్యాబ్‌లకి ఏమన్నా తెలవదు, అది కూడా విచారణలో తెలవాలి. మొత్తం మీద అయితే ఇక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్‌లోకి తీసుకుపోయారంట విచారణలో భాగంగా. చూడాలి ఏం జరుగుతుందో గానీ మొత్తం మీద అయితే విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మి చిన్న కొడుకును జగన్‌ను తీసుకెళ్ళి విచారిస్తున్నారు. ఇక్కడ అక్షయ్ కూడా మాట్లాడిండు. వాళ్ళు కూడా కొంత బాధలో ఉన్నారు. వాళ్ళ తల్లితోటి ఇక్కడ లక్ష్మి ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ ఆమెను మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తే ఆమె కొంచెం అందుబాటులో లేకుండా ఉంది. కొంచెం చూద్దాం ఏం జరుగుతుందో. పోలీసుల విచారణలో తెలియాలి. సాయంత్రం వరకు ఏదో ఒకటి తెలుస్తుందని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.